ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్షిప్ డే బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు ఎవరు? జవాబు, యోనాతాను. రెండవ ప్రశ్న, యూదా యొక్క స్నేహితుడు ఎవరు? జవాబు, హీరా. మూడవ ప్రశ్న, అబీమెలెకు యొక్క స్నేహితుడు ఎవరు? జవాబు, అహూజతు. నాల్గవ ప్రశ్న, దేవుడు మోషేతో ఎలా మాట్లాడుచుండెను? జవాబు, స్నేహితునితో మాట్లాడునట్లు. ఐదవ ప్రశ్న, ఎవరు కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించెను? జవాబు, హామాను. ఆరవ ప్రశ్న, మేలును కోరి స్నేహితుడు ఏమి చేయును? జవాబు, గాయములు. ఏడవ ప్రశ్న, వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి డాష్గా ఎంచబడును? జవాబు, శాపముగా. ఎనిమిదవ ప్రశ్న, యోబు యొక్క స్నేహితులు ఎవరు? జవాబు, ఎలీఫజు, బిల్దదు, సోఫరు. తొమ్మిదవ ప్రశ్న, తన స్నేహితుల కొరకు డాష్ పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడని యేసు అనెను? జవాబు, తన ప్రాణము. పదవ ప్రశ్న, యేసుని పట్టుకొనిన దినమున శత్రువులుగా ఉండిన వారు ఎవరు మిత్రులైపోయారు? జవాబు, హేరోదు, పిలాతు. 11వ ప్రశ్న, ఎవరికి స్నేహితులు అధికముగా నుందురు? జవాబు, ధనము గలవానికి. 12వ ప్రశ్న, యోబు తన స్నేహితుల్ని దేనితో పోల్చి వారు నమ్మకానికి అర్హులు కారని అన్నాడు? జవాబు, జలప్రవాహముతో. 13వ ప్రశ్న, దానియేలు యొక్క స్నేహితులు ఎవరు? జవాబు, హనన్య, మిషాయేలు, అజర్యా. 14వ ప్రశ్న, నిజమైన స్నేహితుడు ఎలా ప్రేమించును? దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును? జవాబు, విడువక. 15వ ప్రశ్న, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, డాష్ని నమ్ముకొనవద్దు? ముఖ్య స్నేహితుని. 16వ ప్రశ్న, పాత నిబంధనలో ఎవరు దేవుని స్నేహితుడని పేరు పొందెను? జవాబు, అబ్రహాము. 17వ ప్రశ్న, క్రొత్త నిబంధనలో ఎవరు దేవుని స్నేహితుడని పేరు పొందెను? జవాబు, లాజరు. 18వ ప్రశ్న, ఒక మనిషి యొక్క ఏమి యెహోవాకు ప్రీతికరమై ఉంటే ఆయన ఆ మనిషి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుతాడని బైబిల్ చెబుతుంది? జవాబు, ప్రవర్తన. 19వ ప్రశ్న, తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చిన వాని పిల్లల డాష్ క్షీణించును? జవాబు, కన్నులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.